ముందుగా మహారాష్ట్ర ఫలితాల గురించి చూద్దాం. శివసేన, ఎన్సీపీల పార్టీలను చీల్చి వాటి గుర్తులను లాగేసుకునేందుకు నాటి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహకరించారు. ఇది ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పార్టీలకు పెద్ద దెబ్బ. రెండోది, విపరీతంగా మత ఉద్రిక్తతలను రేపెట్టారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఎక్స్టెన్షన్ ఆఫీస్గా మారిపోయింది. మతపరంగా జనాన్ని రెచ్చగొట్టడమే కాదు, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ధారావితో సహా అదానికి ఈ ఎన్నికల్లో చాలా పెద్ద స్టేక్ ఉంది. కమల దళానికి దోచుకున్న సొమ్ము కావలసినంత ఉంది, వెదజల్లారు. ఇన్నింటిని తట్టుకోవడం ప్రతిపక్షానికి సాధ్యమయ్యే పని కాదు. అదృష్టం కొద్దీ ఈ దేశంలో ఇంకా అక్కడక్కడ బీజేపీ రిలీజియస్ ఎజెండాను ఎదిరించే రాష్ట్రాలున్నాయి. వీటిలో జార్ఖండ్ కూడా ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తున్నారని, గిరిజనుల నెత్తిన రాయి వేస్తున్నారని, గిరిజన మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నట్లుగా కమలం పార్టీ ప్రచారం చేసింది. సోరెన్ ఇంట్లో నుంచి, పార్టీ నుంచి నేతలను బయటకు లాగారు. లెక్కలేనన్ని అరాచకాలు చేశారు. అయినా గిరిజనులు తమకు మేలు చేసేదెవరు, కీడు చేసేదెవరు అన్నది గుర్తించారు. చిన్న కేసులో అకారణంగా హేమంత్ సోరెన్ను జైలుకు పంపారు. లక్షల కోట్ల దోపిడీ చేసిన జగన్ను, అదానీని, కేసీఆర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నచ్చని పార్టీల నాయకులను మాత్రం ఏ ఆధారాలు లేకపోయినా వ్యవస్థలను చేతిలో పెట్టుకొని జైళ్లకు పంపుతున్నారు. పతాక స్థాయిలో అరాచకం చేస్తున్నారు. ఈ అరాచకాన్ని ప్రతిఘటించినందుకు జార్ఖండ్ ప్రజలను అభినందించాలి. ఇక మన రాధాకృష్ణ గారు చంద్రబాబుకు మహర్దశ పట్టుకుందని రాసుకొచ్చారు. చంద్రబాబు మహర్దశ జగన్ సీఎం అయిన దగ్గర నుంచి జగన్ ఓడిపోయేదాకా ఉంది. చంద్రబాబు గొప్పదనాన్ని చాటి చెప్పడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేశాడు. సాధు జంతువును ఓడించి క్రూర మృగాన్ని గెలిపించుకున్నామని జనం బాధపడని రోజు లేకుండా చేశాడు. మోదీ గైడెన్స్ మేరకు చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న బాధను రెట్టింపు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు రియాక్ట్ అయ్యేలా చేశాడు. చంద్రబాబు మొత్తం రాజకీయ చరిత్రలో మహోజ్వలమైన ఘట్టం దక్కేలా జగన్ పాలన సాగించాడు. ఎవరి రాజధాని పుస్తకం వేసి ఆంధ్రుల కంట్లో దుమ్ము కొట్టిన బీజేపీతో, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా ప్రజలు 164 సీట్లు ఇచ్చేలా జగన్ పాలన సాగింది. జగన్కు కామన్ సెన్స్ అనేది 1% కూడా లేకపోవడం చంద్రబాబుకు అద్భుతంగా కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంత అసమర్థుడైనప్పటికీ సొంత రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకున్నవాడు ఈ దేశంలో మరొకటి లేడు. ఇలాంటి దరిద్రపు కొట్టు చరిత్రను జగన్ తన వెనకేసుకున్నాడు. కామన్ సెన్స్ గనుక ఉండింటే కేసీఆర్, మోదీ చెప్పినట్లు విని రాజధానిని, పోలవరాన్ని నాశనం చేసేవాడు కాదు. బులుగు ముఠ కాలకేయ సైన్యంలా జనం మీద పడకుండా కంట్రోల్ చేసి ఉండేవాడు. 2009 నాటికే 1000 కోట్లు వెనకేసుకున్నాడు. ఇలాంటప్పుడు డబ్బు మీద ఆశను అదుపు చేసుకుని ఉండింటే కల్తీ లిక్కర్ అమ్మకుండా ఉండేవాడు. రాజధాని, పోలవరం, అవినీతి, అరాచకం జగన్ రాజకీయ జీవితానికి సమాధి కట్టాయి. ఆ 4 అంశాలే చంద్రబాబు నెత్తిన పాలు పోశాయి. 2014లో ఆంధ్రులు హైదరాబాదు లేకుండా పోయిందనే దిగులుతో చంద్రబాబు వైపు వచ్చారు. మళ్ళీ 2024 వచ్చాక జనంలో ఇంకో రకమైన భయం పట్టుకుంది. అది జగన్, ఆయన గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు. వామ్మో, జగన్ అనేవాడిని వదిలించుకోకపోతే ఆస్తిపాస్తులు పక్కన పెట్టండి, ప్రాణాలకు కూడా దిక్కు ఉండదని జనం వణికిపోయారు. ఆల్టర్నేటివ్గా చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు పట్ల జనానికి పాజిటివ్ వేవ్ 1999లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. 2012లో అయితే అసలు తెలుగుదేశం పార్టీ అతి దారుణ స్థితికి పడిపోయింది. 18 స్థానాల్లో బై ఎలక్షన్స్ జరిగితే టీడీపీ 12 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. తెలుగు ప్రజల కోసం అపారమైన సంపదను క్రియేట్ చేసిన చంద్రబాబు పట్ల జనం వెల్లువలా రావాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకు అంటే చంద్రబాబు ఎన్టీఆర్ స్ఫూర్తిని గాలి కుదిలేశారు. తెలుగుదేశం పార్టీ మెయిన్ ఎజెండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం. చంద్రబాబు నోటి వెంట తెలుగు అనే మాటే రాదు. ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని రుద్దే వాళ్ల మాటనే ప్రామాణికంగా తీసుకుంటున్నాడు. తెలుగు వాళ్లకు గొప్ప చరిత్ర ఉందనే విషయాన్ని ఆయన ఏ దశలోనూ పట్టించుకోవడం లేదు. తెలుగు భాష లేదు, తెలుగు మాట లేదు. లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆయనకు తెలుగు భాష పైన పట్టు వచ్చేలా చేయాలి. కానీ ఏం జరిగిందో చూసాం. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి చంద్రబాబు తీరు పట్ల తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్లలో మెజార్టీ ప్రజలు నిరాశ చెందుతున్నారు. జగన్, ఆయన ముఠా చేసిన అరాచకాల మీద చర్యలు తీసుకుంటారని ప్రజలు భావించారు, తీసుకోవాలని కోరుకున్నారు. కానీ చంద్రబాబు ఏం చేస్తూ వస్తున్నారు? నేను ఎవరి మీద కక్ష తీర్చుకోను, నేను మహాశాంత స్వరూపుడిని,
దయామయుడిని, కరుణామయుడిని, క్షమించే గుణం అపారంగా ఉన్నవాడిని అని ప్రకటించాడు. వ్యక్తిగతంగా చంద్రబాబు ఎవరినైనా క్షమించుకోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ బులుగు ముఠ అతి దారుణంగా దోపిడీ చేసి ప్రజల ప్రాణాలను కూడా హరించింది. వారి మీద యాక్షన్ తీసుకోమంటే అది కక్ష సాధింపు చర్య అవుతుంది అని అంటారా? ఇది సైకిల్కు ఓట్లేసిన ప్రజలను అవమానించడమే. ఇంత క్షమాగుణం ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో గుండెల్లో నిద్రపోతాం, తాట తీస్తామని ఎందుకు డైలాగులు కొట్టారు? చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోవడం వల్లే చంద్రబాబు తెలుగు ప్రజలకు ఎమోషనల్గా దూరం అయిపోతున్నారు. చంద్రబాబులో ఉన్న మరో పెద్ద సమస్య క్రైసిస్ ఫోర్కాస్ట్కు సంబంధించి ఆయన 1% కూడా ప్రిపేర్ అవ్వరు. అయి ఉంటే తెలుగు జాతి ముక్కలు కాకుండా చూడడానికి అవకాశం ఏర్పడేది. అప్పట్లో 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి పాలన చేశారు. అక్కడి ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ఎందుకు అలా ఉంది? వాళ్ళు కూడా తెలుగు వాళ్లే కదా, కలిసి ఉంటే బలంగా ఉంటాం కదా అని వారు ఎందుకు అనుకోవడం లేదు అని బాబు ఒక్క ప్రశ్న వేసుకుని ఉంటే తెలుగు జాతి గమనం మరోలాగా ఉండేది. ఆంధ్రులు తమ యాసను, జీవన విధానాన్ని హేళన చేస్తున్నారని తెలంగాణ ప్రజల్లో ఒక భావన పెరుగుతూ వచ్చింది. సినిమా రంగం ఇందుకు ప్రధాన కారణం. సినిమా వాళ్ళు తెలంగాణ ప్రజలను దారుణంగా అవమానించారు. 700 ఏళ్ల పాటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన భయంకరమైన దాడిని తట్టుకుని తెలుగు భాషను నిలబెట్టుకున్న నిజాం ప్రాంతంలోని తెలుగు ప్రజలను ప్రశంసిస్తూ సినిమాలు తీయాలి. కానీ విలన్లకు, కమిడియన్లకు తెలంగాణ యాసన పెడుతూ అక్కడి ప్రజలు బాధపడేలా చేశారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ అస్సలు గుర్తించలేదు. కనీసం గుర్తించి ఉంటే తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడేది. వైఎస్ అనేవాడు ప్రజల మధ్య చిచ్చు పెట్టేవాడు. పైగా తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని వేసి అక్కడి ప్రజల్లో విడిపోవాలనే ఆకాంక్షను బలపరిచినవాడు. ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు టీవీ ఛానళ్లు పెట్టి రాష్ట్ర విభజన అగ్నికి ఆజ్యం పోశారు. తెలంగాణ ఉద్యమంలో ఇరువైపులా ఏ ఒక్కరూ కూడా సమస్యకు మూల కారణం తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వైఎస్ మరణం తర్వాత తెలంగాణ వ్యక్తిని సీఎంను చేసి తెలంగాణ యాసను గౌరవించేలా ప్రత్యేక చట్టం చేసి ఉంటే అక్కడి ప్రజలు కొంత శాంతించి ఉండేవారు. సోనియా గాంధీకి తెలుగు వాళ్ళ చరిత్ర తెలియకపోవడం వల్ల కాంగ్రెస్లో పెత్తనం చేస్తున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని నెత్తిన మోస్తున్న వాళ్ళు కాబట్టి రాష్ట్ర విభజనకు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. చంద్రబాబు 2013లో ఎడిటర్లతో మీటింగ్ పెట్టారు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని. విడగొట్టడానికి సర్వం సిద్ధమయ్యాక ఇలాంటి మీటింగులతో సాధించేదేముంటుంది? అదో టైంపాస్ వ్యవహారంలో మిగిలిపోయింది. 1999లో రాజశేఖర్ రెడ్డి టీఆర్సీసీని పెట్టిన వెంటనే చంద్రబాబు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఉండాల్సింది. సమస్యను ఐడెంటిఫై చేస్తే పరిష్కారం ఏమిటి అనే పాయింట్ వచ్చేది. చంద్రబాబు చాలా గొప్ప క్రైసిస్ మేనేజర్. కానీ ఆ క్రైసిస్ రాకుండా ఏం చేయాలనే విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. ఆయనకు ఫోర్కాస్ట్ టీమే లేదు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉమ్మడిగా, విడివిడిగా ఫోర్కాస్ట్ టీములను సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో తెలుగు జాతికి ఏ వైపు నుంచి సమస్యలు రావచ్చు, వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి. తెలుగు వాళ్ళుగా 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మన భాష, మన చరిత్ర ఎప్పటికీ ఉమ్మడిగానే ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక వీడియో హెడ్డింగ్లో చెప్పిన బీబీ ఏ స్క్వేర్ గురించి చూద్దాం. అదానీని, అంబానీని షార్ట్కట్లో ఏ స్క్వేర్ అని పిలవవచ్చు. బీబీ అంటే బడే బాయ్. రేవంత్ రెడ్డి ఓసారి నరేంద్ర మోదీని బడే భాయ్ అని పిలిచారు. మోదీ బడే భాయ్ అయితే రేవంత్ చోటా భాయ్ అన్నట్లుగా కేటీఆర్ విమర్శిస్తున్నాడు. ఎందుకు మోదీ పట్ల రేవంత్ సాఫ్ట్గా ఉంటున్నాడు అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏం జరిగిందో చూసాం. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడగొడుతున్నారు. అలాంటి పరిస్థితి తనకు రాకుండా చూసుకోవడానికి రేవంత్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని భావించేలా ఆయన అడుగులు ఉంటున్నాయి. అదానికి తెలంగాణలో వరుసపెట్టి ప్రాజెక్టులు అప్పగిస్తున్నాడు. ఈ క్రమంలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇటు ఆంధ్రలో కూడా చంద్రబాబు అదానీని, అంబానీని రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వరద బాధితుల కోసం అదానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఏపీ గవర్నమెంట్కు అదానీ ఇచ్చిన మొత్తాన్ని విరాళంగా భావించలేం. దాన్ని 2 రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన లంచంలా చూడాలి. ఎందుకంటే అదానీ, అంబానీలు పిల్లికి కూడా బిచ్చం వేయరు. ఎంతసేపు ప్రజల ఆస్తులను తేరగా ఎలా కొట్టేద్దామన్న ఆలోచనే తప్ప వీరికి సమాజానికి మేలు చేసే ఉద్దేశం ఏ కోశానా ఉండదు. ఇలాంటి వారిని మోదీకి భయపడి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ నెత్తిన పెట్టుకుంటున్నారు. మీరు ఏ కారణం చేత నెత్తిన పెట్టుకున్నా దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే తప్ప అదాని జగన్ల కుంభకోణం గురించి చంద్రబాబుకు తెలియలేదన్నట్లుగా రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు, పయ్యావుల కేశవ్ ఇద్దరు సెకీ ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చాలా వార్తలు రాశాయి. చంద్రబాబు సీఎం అయ్యాక సెకీ అనగా ఏమిటి, అది ఎలా ఉండును అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఏదో మొక్కుబడిగా రియాక్ట్ అవుతున్నారు. ప్రాజెక్టును క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తారు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడుతోంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎటు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అదానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసుకుంటారని భావిస్తున్నారా? అమెరికా కోర్టులో ఆధారాలతో సహా కనిపిస్తున్న లంచాన్ని మన కోర్టులు ఏమాత్రం లెక్కలోకి తీసుకోవా? ఇవన్నీ కాదు, మోదీకి ఇబ్బంది కలిగించే పని చేయడానికి చంద్రబాబు సుముఖంగా లేడు. జగన్ను ఎటు మోదీ తన దత్తపుత్రుడిగా ప్రకటింపజేసుకున్నాడు కాబట్టి మన బాబుగారు జగన్ జోలికి కూడా వెళ్ళడన్నమాట. జగన్ సీఎం సీట్లో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజల దృష్టిలో శిఖరం స్థాయిలో ఉన్నాడు. కానీ బాబు సీఎం సీట్లోకి వచ్చిన తర్వాత ఆయన పట్ల ప్రజల్లో గౌరవం తగ్గిపోతోంది. ఈ విషయాన్ని టీడీపీ థింక్ ట్యాంక్ ఎంత త్వరగా గ్రహిస్తే ఆ పార్టీకి, రాష్ట్రానికి అంత మంచిది.